మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నిరుద్యోగులకు శుభవార్త. మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం సాధించాలనుకున్న అభ్యర్థులకు, అందులోనూ ఇండియన్ ఆర్మ్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలని ఆశిస్తున్న అభ్యర్థులకు ఇది భారీ శుభవార్త. ఎస్ఎస్బి సశస్త్ర సీమా బల్ తాజాగా 404 కానిస్టేబుల్ గ్రూప్ సి పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇందులో ఉన్న స్పోర్ట్స్ ఎలాంటివి ఉన్నాయో, అంతేకాకుండా వాటి వేకెన్సీస్ ఎలా ఉన్నాయి, వీటిలో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు ఉండాల్సిన కనీస క్వాలిఫికేషన్స్, అలాగే స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్, అప్లికేషన్ విధానం, అలాగే ఎంపిక విధానం వంటి వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఇక్కడ స్పోర్ట్స్ అండ్ వేకెన్సీస్ విషయం చూసుకుంటే కనుక ఆర్చరీలో 14 ఉన్నాయి, అలాగే అథ్లెటిక్స్ లో 42, అక్వాటిక్స్ లో 14, బాక్సింగ్ లో 18, బాస్కెట్బాల్ లో 21, బ్యాడ్మింటన్ లో 6, సైక్లింగ్ లో 4, ఎక్వాస్ట్రియన్ లో 5, ఫెన్సింగ్ లో 10, ఫుట్బాల్ 22, జిమ్నాస్టిక్స్ 4, హాకీ 28, హ్యాండ్బాల్ 16, జూడో 12, కబడ్డీ 12, కరాటే 14, కయాకింగ్ అండ్ కెనోయింగ్ 27, పెన్కాక్సిలా 16, పవర్ లిఫ్టింగ్ 4, రోయింగ్ 13, షూటింగ్ 4, టేబుల్ టెన్నిస్ 6, టైక్వాండో 16, వాలీబాల్ 14, wrestling 27, wushu 16, weight lifting 13 అండ్ యోగాసేన 6. సో ఇలా రకరకాల స్పోర్ట్స్ లో రకరకాల వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ మీకు ఉండాల్సిన ఫస్ట్ ఎలిజిబిలిటీస్ చూసుకుందాము. ఇందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ 18 to 23 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి 10 సంవత్సరాలు, అలాగే ఓబీసీ అభ్యర్థులకైతే 8 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. సో ఇక్కడ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్ చూసుకుందాము. సో ఇక్కడ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీరు లాస్ట్ 2 ఇయర్స్లో కంట్రీ ఆర్ స్టేట్, విత్ ఇన్ స్టేట్లో అండ్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు టోర్నమెంట్స్ ఆడి ఉండాలి. అండ్ కొన్ని మీరు టోర్నమెంట్స్లో, కాంపిటీషన్స్లో మెడల్స్ అయితే సాధించి ఉండాలి. సో వాటి వివరాలు ఒక్కసారి చూద్దాం మనము. సీనియర్ ఆర్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఇండియా వింటర్ గేమ్స్, ఇండియా పారా గేమ్స్, అలాగే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా టోర్నమెంట్స్, ఇండియా యూనివర్సిటీ టోర్నమెంట్స్, ఆల్ ఇండియా స్కూల్ గేమ్స్ కాంపిటీషన్స్, స్పోర్ట్స్ క్వాలిఫికేషన్స్ కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇక్కడ మీకు మార్క్స్ ఇచ్చేది కూడా ఇక్కడ మీరు సాధించిన గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ ని ఆధారించుకొని మీకు ఇందులో మార్క్స్ అనేది కేటాయిస్తారు. సో ఆ తర్వాత మీకు అప్లికేషన్ విధానం చూసుకుంటే కనుక ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి ssb.gov.in. ఇక్కడ నుంచి మీరు మీ అప్లికేషన్స్ ని కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పటికే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అండ్ June 7th వరకు మీరు అప్లికేషన్స్ కంప్లీట్ చేసుకోవచ్చు.